హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ. సింపుల్గా టేస్టీగా ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేయడం చూద్దాం. చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. దానిలోకి ఫస్ట్ 1/2 చెక్క నిమ్మకాయ పిండిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పెరుగు, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ముక్కలకు పట్టేదాకా పట్టించి దాన్ని 1 గంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దానిలోకి ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. దానిలోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ముక్కల్ని కొంచెం మగ్గనిచ్చి దానిలో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత దానిలోకి మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. చికెన్ ముక్కలు బాగా ఉడికేదాకా ఉంచుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి. అవి మొత్తం పోయేదాకా ఉడకనిచ్చుకోవాలి. మనం ముందే మ్యారినేట్ చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం ముందే కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. దానిలోకి బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి కొంచెం ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకొని, ఎక్కువగా మిక్స్ చేయకుండా లైట్గా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకోవాలి. మీ రుచికి తగినట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.